రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాలి, ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి. రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నిన్న 3 రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు, కనికరం లేదు. ఇవాళ రుణమాఫీ కాలేదు. ఇవాళ నేను గారిచెర్లపల్లి గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగిండు ఇప్పుడే, శ్రీనివాస్ అనుకుంటా, ఏమంటుండు, వానకాలం రైతు బంధు చేస్తారా ఏరా అంటుండు. నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన, గారిచెర్లపల్లి రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు? వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పినావు. గా 15,000 వేస్తావా వేయవా? నిన్నేమో కొత్తగా కోత పెట్టి 6,000 అన్నావు. పోనీ 6,000 అన్నా వానకాలం 6,000, యాసంగి 6,000, 12,000 వేయాలి కదా. గా 12,000 రైతు బంధు ఎప్పుడు వేస్తావు? కేసీఆర్ ఉండగా బరాబర్ 4,000 అంటే 4,000 వేసిండు, మళ్ళకెళ్తే 5,000 అంటే 5,000 వేసిండు. నువ్వు 7,500 అన్నావు. 7,500 అయిపోతుంది. ఇప్పుడు మాట మార్చి 6,000 అంటివి, 6,000 వేయకపోతుంది. వానకాలం సంగతి చెప్పవైతివి, యాసంగికి కోతలు పెట్టవత్తివి. సో ఇవాళ మా గారిచెర్లపల్లి రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట. వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు 6,000 వేసినావు అనుకో, ఇచ్చింది 6,000, కోత పెట్టింది 9,000, అంతే కదా. ఎగబెట్టింది 9,000, ఇచ్చింది 6,000 అవుతుంది. కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన 10,000 అంటే నువ్వు 6 ఇస్తే 4,000 కోత పెట్టినట్టేనే. పాత లెక్క చూస్తే 4,000, నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి 6,000 కోత పెట్టి 9,000 కోత పెట్టినట్టు. పాత లెక్క చూస్తే 10కి 10 6 పడ్డాయి అంటే 4,000 కోత పెట్టినావు. నువ్వు చెప్పిన ప్రకారం 15,000 ఇవ్వాలి. 15కి బదులు 6 ఇచ్చినావంటే 9,000 కోత పెట్టినట్టు. అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, కోతల రేవంత్ రెడ్డివి.